హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్బాక్సింగ్ టెక్ విత్ సరియం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మన దగ్గర ఉన్న సూపర్ కాయిన్స్ని మళ్ళీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ఒక ఆఫర్ అయితే వచ్చేసింది. సో మీ దగ్గర అయితే ప్రస్తుతం 25 సూపర్ కాయిన్స్ ఉంటే చాలు, మీరు మీ అకౌంట్లో 20 రూపీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అదేంటో తెలుసు కదా, పేటిఎం వాచర్ అనమాట. సో ఈ పేటిఎం వాచర్ని మనం ఎలా క్లిక్ చేయాలో కూడా తెలుసు. సో దీన్ని ఎలా రిటర్న్ చేసుకోవాలో కూడా మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో ఒకసారి వెళ్ళేసి ఆ వీడియో చూస్తే మీకు ఎలా చేయాలో అర్థమవుతుందనమాట. సో మీ దగ్గర అయితే ఉన్న ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన సూపర్ కాయిన్ జోన్కి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మనకైతే వాచెస్ అయితే కనిపిస్తుంటాయి. కిందకి స్క్రోల్ చేస్తే మనకి పేటిఎం ఆఫర్ అయితే కనిపించడం జరుగుతుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత 25 సూపర్ కాయిన్స్ యూజ్ చేసి మీరు ఆ వాచర్ని అయితే బై చేయండి. సో బై చేసిన తర్వాత మనకైతే వాళ్ళు ఒక కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఆ కోడ్ని మీరు కాపీ చేసి పెట్టుకోండి. సో మీ దగ్గర ఉన్న పేటిఎం యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి మీరు ఎవరికైతే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఏదైతే రీఛార్జ్ ఆఫర్ ఉంటుందో మనీ, సో ఆ మనీ కూడా సెలెక్ట్ చేసుకోండి ఆఫర్. సో మనకి ఆఫర్ ఎంత ఉండాలో తెలుసు కదా. సో 99 రూపీస్ నుండి అయితే ఇంకా స్టార్టింగ్ 99 రూపీస్ అయితే ఉండాలి. అండ్ అబవ్ ఉన్నా కూడా మీకు ఆఫర్ అయితే వర్తిస్తుందనమాట. లేకపోతే 99 రూపీస్ కంటే తక్కువ ఉంటే మనకైతే ఈ ఆఫర్ అయితే, అంటే ఈ కోడ్ మనకి అప్లై అవ్వదనమాట. సో ఇది వేస్ట్ అవుతుంది. సో మీరు 99 కంటే ఎక్కువ లేకపోతే 99 రూపీస్తో పెట్టి ఆ మొబైల్ నెంబర్కి రీఛార్జ్ చేసుకోండి. రీఛార్జ్ చేసుకున్నప్పుడు సో మీకైతే అక్కడ ఒక క్యాష్ బ్యాక్ పాయింట్స్లో అయితే కనిపిస్తుంది. సో మనకైతే మామూలుగా రీఛార్జ్ చేస్తే వాచర్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ స్క్రాచ్ కార్డ్ని కూడా స్క్రాచ్ చేసేస్తే మనకు కొంచెం ఏదో కొంత ఆఫర్ అయితే వస్తుంది. సో మీరు వచ్చిన క్యాష్ బ్యాక్ అమౌంట్ని మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మీ పేటిఎం వాలెట్లో. సో మీ పేటిఎం వాలెట్లో చెక్ చేసుకుంటే మీకు 20 రూపీస్ అయితే క్రెడిట్ అయిపోవడం, ఇన్స్టెంట్గా క్రెడిట్ అయిపోతుంది. సో ఇక్కడైతే చూడండి. సో నేను ఇవి నిన్ననే ఈ పేటిఎం వాచర్ని అయితే నేను నిన్ననే రిడీమ్ చేయడం జరిగింది. సో నాకు ఇన్స్టెంట్గా అయితే క్రెడిట్ అయిపోయాయి. సో ఇప్పుడు నా పేటిఎం వాలెట్లో 20 రూపీస్ అయితే క్రెడిట్ అయిపోయాయి అనమాట. మనం ఇలా సూపర్ కాయిన్స్ని మనీగా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట మన అకౌంట్కి. సో ఈ 20 రూపీస్ని మళ్ళీ మీరు ఎప్పుడైనా ఏదైనా మొబైల్ నెంబర్కి రీఛార్జ్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం సూపర్ కాయిన్స్ని ఇన్ని విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీ సూపర్ కాయిన్స్ని అసలు వేస్ట్ కానివ్వద్దు ఫ్రెండ్స్. సో మంచిగా యూజ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మనం సూపర్ కాయిన్స్ని ఫ్రీగా ఎర్న్ చేసుకోవడానికి కూడా ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. సో మీరు ఇలాంటి అన్ని అప్డేట్స్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోకి 10 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. 10 లైక్స్ అయితే ఇస్తారనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గాయస్.